కూరని కూర కొడతాడు. వీడియో తీద్దామా స్టార్ట్ అయింది. బండి సౌండ్ మనదేగా. కూర వచ్చిన కూరమైన వస్తుండు. నాకు పొద్దుగా లేతే పొద్దుగా వరకల్లా దగ్గర ఒక 7-8 కాల్స్ అయితే వస్తాయి. మన కార్ని మొత్తం ఏ విధంగా ప్యాకప్ చేసినామో. అదే పెట్రోల్ మీద పోతే నిజంగా ఇట్లా రాకెట్ మీద పోతుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి లెగ్స్ అయితే వేసారు బాగా. ఇట్లా బాగా పనులు వేయండి బయట. ఈరోజు ఒక వీడియో షూట్ చేయాలి, రెండు వీడియోలు షూట్ చేయాలి, ఒక క్యాంపింగ్ కూడా షూట్ చేయాలి. క్యాంపింగ్ సామాన్లు తీసుకోలేదు కదా ఈయనగా చేసేది. ఇలా కిరాక్ క్యాంపింగ్ ఉంటుంది మనం వాళ్ళు వండుకోనికి. ఈకే మళ్ళీ వచ్చేది. చేసేది ఎక్కడ అంటే సిద్దిపేటలోనే. అందుకే పోయేటప్పుడే సామాన్లు తీసుకొని పోవాలి. ఫర్ ద ఫస్ట్ టైం క్యాంపింగ్ లేట్గా స్టార్ట్ అయ్యి లేట్గా క్లోజ్ అవుతుంది. రాత్రి స్టార్ట్ చేస్తున్నాం ఈసారి క్యాంపింగ్. ఎప్పుడు కానీ సాయంత్రం మధ్యాహ్నం పొద్దుగానే స్టార్ట్ చేస్తున్నాం కదా. ఫస్ట్ క్యాంపింగ్ నైట్ స్టార్ట్ చేస్తున్నాం. బాగా అయితే వచ్చేసిండు. వీళ్ళని ఆడుకునేక తయారు చేసిర్రు. వీడియో తీద్దామా స్టార్ట్ అయింది. బోర్ పెట్టు బోర్ పెట్టా. మర్చిపోయిన సేపు ఊకుంటుండో. దీని మీద గుర్తుకు రాగానే మళ్ళీ ఎడతా దాన్ని పట్టుకొని డ్రెస్ పట్టుకొని. అమ్మా దీనికని దీనికని అలా తినిక దించరా. వీడి ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకేద్దాం. డ్రెస్ ఇవాళగా చిన్నకి వేసినాం కదా. కేద్దామంటే వస్తాడు. గడ్డ వాటర్ నింపిస్తుందా? 5 hours later. గైస్, ఇప్పటిదాకానే ఒక వీడియో అయితే షూట్ చేసినాం. పొద్దుగానే చెప్పిన ఒక వీడియో, 2 వీడియోలు అనుకున్నాం, కానీ ఒకటి వీడియో అయింది. నైట్ క్యాంపింగ్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పిన. ఇందులో స్పెషల్గా కోడి అవుతుంది. ఇప్పుడు దాన్ని కథం చేయడానికి బావి దగ్గరికి అయితే వచ్చినాం. వేలు గ్యాస్ పోయి దాన్ని పట్టుకొని కోసుకొని ఇంటికి పోయి ఇంటికాడ కొట్టాలి. మొద్దు తీసుకురాలి. మన కొట్టరా. ఎందుకు కొట్టరా? కూర మంచిగా కొడతాడు. కూర కొడతాడు, అందుకే తీసుకురాలేదట. కూరని కూర కొడతాడు. అందుకోసం అనే స్పెషల్ గా కొడతాడని అన్న వద్దని అడిగి. 5 minutes later. కోడి అయితే కథం అయిపోయింది, కోసేసినాం. మేము ఇంటికాంచర్ తెచ్చిన నీళ్ళు జింగడేమో మొత్తం సల్లారినాయి. అలా కోడి బూరు రాదు అనుకుంటా అంటుండు. ఇక మళ్ళీ గరం పెడుతుండు అవే నీళ్ళు. జింగ ఒకసారి చూద్దాం. జింగ అవి అత్తయ్యో, టైం వేస్ట్. అలాగే అయిపోయినాయి. గరం ఉండాలి. కాదు మళ్ళీ కచ్చపెచ్చ అవుతుంది. బూరు రాదా? అట్లా బూరు రాదు. మసలాలే మంచిగా. కొద్దిసేపు మసలా పెడదాం. ఇక మసులుతో కడకొస్తుంది. అరే గది దేపోరా. ఇన్పదా గది ఉన్నది చూడు, సర్వ లెక్క. గది ఎందుకు జింగ? అలా పెడదాం నీళ్ళు. అలా పడతా కోడి గంతునే. అది ఒకసారి పెట్టు, అలా పెట్టు, అడబెట్టు అలా పెట్టు. పడుతుంది. ఇక దీనికి అంటనే కుర్రీ మనం అన్నం వండుకోవాలి. ఇలా బండి సౌండ్ మనదేగా. కూర వచ్చిన కూరమైన వస్తుండు మొద్దు ఇట్లా పట్టుకొని. ఆ కొట్టుడు పర్ఫెక్ట్ అట మనోడు. వచ్చేసిండు. కూరమేనే. ఏది మొద్దు ఇట్లా నాకేం చెప్పలే.
అయ్యా కటింగ్ మ్యాన్ ఇంకా అవి మొద్దులు ఇట్లా ఏం తీసుకురాలి తీసుకురాపో నువ్వు పోయి మీద పసుపు తీసుకురా, పసుపు డబ్బా తీసుకురా, మొద్దు షాకు అవి తీసుకురా పోయి అడుగు అన్న అడుగు. షాక్ ఏమో మన ట్రాక్టర్ది ఉంటుంది చూడు, ట్రాలీది ఆడ ఉంటుంది, లేకపోతే అడుగు. మన వేలీలు అయితే మసులుతున్నాయి. ఇప్పుడు జింగాడు అయితే దించుతుండు. మన కూరమ్యాన్ మన డింపిగాడు ఇంకా రాలేదు. వాళ్ళు వస్తే కట్ చేయాలి. దొరికిందా మధు? దొరికింది పసుపు దొరికింది. లైట్ మన కూరమ్యాన్ కూర కట్ చేయండి. ఇప్పటికి ఎన్నిసార్లా ఏ షాపులో పని చేసినావు? మూడోసారా? 2 సార్లు మా ఇంట్లోనే. జింగా మనం ఒకసారి హైదరాబాద్ పోతుంటే నువ్వు ఏం చెప్పినావు గుర్తుకుందా? ఏం చెప్పినావు? గిడి చెప్పు, గిడి చూసుకుంటే చెప్పు. ఏం చెప్పినావు? అది నా లెక్క వంగలేని వాళ్ళు ఎత్తరా పని. అదే ఏం పని? కాల్చుడే డైరెక్ట్ ఒకసారి బావ ఇట్లా అడిగినప్పుడు జింగడు ఏమన్నా అంటే మేము ఇట్లా వేలీలో పెట్టి తీయము, ఇట్లా బూరు వీకము, డైరెక్ట్ మంటలనే పెడతాం. అంత ఏంది ఏం వాసన వస్తాయి, ఇంటికెళ్ళి వాసన వస్తాయా అట్లనే అడుగుతారట కోడిని. ఇప్పుడేమో జర సైరాకి వచ్చి ఇట్లా చేస్తుండు. దింపిగాడు మంచిగా ఆలోచుకున్నాడు. మొన్న కోడి ఈకలు వీకిని ఈసారి ఏది లేదు. మంచిగా కూర్చుండవు, లైట్ కూతే ఇటు పట్టుకుంటుండవు, గడ్డ పైన పట్టుకుంటుండు. గడ్డ పట్టుకో, కూరమేను కట్టుకో. వంగుతలేడు, మంచిగా కూర్చుండు, నరుకుతుండు. ఇక కట్టు కొడుతుండు కౌసం చూసి. నువ్వు లైట్ ఏ కట్టుకున్నావు ఏమందాక? మరి ఎవరు పడుతున్నది? ఎందుకది కట్టు కొడుతుండ గరం నీళ్ళు ఉన్నాయి మరి. కొన్ని అయితే కొన్ని పోయి అవి వీడికే బాగా అదైనట్టుంది. పోయి పోయి ఏం చేసేవాడిని మంచిగా. ఆ వేలీలో పెట్టి బూరువికుడు అయితే అయిపోయింది. ఇప్పుడు జింగాడు మంట పెట్టమంటుండు. ఆ మంటలో పెట్టి ఇలా కమరిస్తాడట కొంచెం. జింగా అంటుకుంది, కమాన్. చివరికి ఎప్పుడో సరిసరి అంటుకుంటాయి. గాయస్ నేను డింపిగాడు ఇంటికి అయితే వచ్చినాం. బాగా ఫోన్ చేసిండు, అరే లేట్ అవుతుందా, సామాన్ అయితే అన్ని కార్ లోపల ప్యాక్ అయ్యేది, జల్ది రారి, ఎవరన్నా ఇద్దరు ఉండు రాడ, ఇద్దరు ఇంటికి రారి అని కూడా చెప్పారు. సో మన స్టూడియోకి అయితే వచ్చినాం. సామాన్లు ప్యాక్ చేసి క్యాంపింగ్ అయిపోయినాక రేపైతే వెళ్దాం. The next day. ఇప్పుడు వచ్చేసి గైస్ ప్రజెంట్ సిద్దిపేటకి అయితే పోతున్నాం. సిద్దిపేటకి ఎందుకు పోతున్నాం అంటే కొన్ని ఐటమ్స్ అయితే అవసరం ఉన్నాయి. ఒకటి గడపర కావాలి. మనది ఎక్స్పెరిమెంట్ వీడియో తీసుకుపోయినప్పుడు ఎక్కువ తీసుకుపోయినాము, అది అక్కడనే మర్చిపోయినా కూడా వేసుకపోయినా, దాన్ని దొరుకుతలేదు. ఒక గడ్డపార ప్లస్ 2 కమ్మకత్తులు అవోటి ఇవోటి అయితే అవసరం ఉన్నాయి. అవి తీసుకొని అట్నే ఎక్స్పెరిమెంట్ కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా తీసుకొని ఇంటికి అయితే వద్దాము. సో ఇప్పుడైతే సిద్దిపేట పోతున్నాం. సో మనకి ఒకటి వాలీబాల్ అండ్ కీపర్ గ్లౌజ్ అయితే అవసరం ఉండే వీడియో కోసం. అనమాట మన కమాన్ రోడ్ పోగా సో ఇక్కడనే తీసుకున్నాము. అండ్ ఇప్పుడు వేరే ఐటమ్స్ అవసరం ఉన్నాయి, అది తీసుకొని వెళ్తాము. మనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాం, ప్లస్ ఒక గడపారణ అయితే తీసుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికే ఇక. సో సామాన్లు అన్నీ తీసుకున్నాం. ఇంటికి పోతూ ఘోరంగా ఎండబడుతుంది, అందుకోసం కొబ్బరి బొండాలు లాగి అయితే వచ్చినాము. కొబ్బరి బొండాలు లాగి ఇంటికి అయితే కూడా అన్న వల్ల కొడుకు మన సబ్స్క్రైబర్ అంట.
మన వాళ్ళు ఆల్రెడీ వచ్చి పైన తిప్పేసిరట. విజయాడు వచ్చిందా? అన్న ఒక్కడే వచ్చి ఆల్రెడీ పైన తిప్పేసిండట. నేను ఈ రెండు నేమో టైం పడుతుంది అనుకున్నా, బట్ ఇప్పుడు కింద ఒక్కటే ఉంది. ఫటాఫట్ ఇప్పుడు తిప్పేయాలి. తిప్పేసి కట్టెలన్నీ తీసుకొని మన తుమ్మ చెట్ల దగ్గర అయితే వేసి రావాలన్నమాట. యాక్చువల్ రేపు ఏ వస్తుండే పని చేయనంటే, కానీ ఇక రేపే మళ్ళీ ఇది వేసి ఒకటి తయారు చేస్తున్నాం. అది తయారు చేయండి అంటే కొద్దిగా అలసిపోయి ఉంటా అన్నట్టు పాదం అంతా. సో అందుకోసమే ఇప్పుడు ఈరోజు ఎట్లా వీడియో షూట్ లేదు, ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి పెట్టిన అన్నాడు. ఒరే మనం ఆ వీడియో తీసి ఎన్ని రోజులు అవుతుందా? గోకాటది నెల అయిందా దగ్గర దగ్గర 10-15 రోజులు అయితే అవుతుంది గాయస్. ఆ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసి ఛానల్ అది రేపైతే అప్లోడ్ అవుతుంది. వాళ్ళ విజ్ఞానికి ఎంటికలు ఉంటాయి, అందరు షాక్ అయితే ఎక్కి వచ్చింది మళ్ళా. సో ఇప్పుడైతే కవర్లన్నీ ఇస్తాయి ఇక్కడ. నాకు పొద్దుగాలు అయితే పొద్దుగా వరకల్లా దగ్గర దగ్గర ఒక 7-8 కాల్స్ అయితే వస్తాయి. ఆ 7-8 కాల్స్లో ఒక్కటి చేస్తే అన్న చేస్తాడు కావచ్చు, మిగిలిన మొత్తం కంపెనీ నెంబర్లే. మీరు చూడవచ్చు ఇప్పుడే ఒకటి వచ్చింది లావాడదాం అనుకున్నా కానీ మళ్ళీ అది కట్ అయిపోయింది. మీ బ్లాగ్ షూట్ చేసే వరకల్లా ఈ జింగిడి వాళ్ళు ఎన్ని నెంబర్లు బ్లాక్ చేసినా మళ్ళీ కొత్త నెంబర్ దగ్గర దగ్గర ఒక 500 నెంబర్ బ్లాక్ చేస్తున్నాయి. ఇతనే ఉన్నారు లోన్ కావన్నా వద్దురా అయ్యా అంటే లోన్ ఇస్తా అంటారు. కూర లోన్ కావన్నారా ఇస్తారట్రా. వీడియోని తీసుకుంటాడు, వీడు మళ్ళీ కట్టొద్దా అంటే తీసుకుంటాడు. దగ్గర దగ్గర కాసి ఒక గంట సేపు అయితే పట్టింది. మన కట్టెలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని యూజ్ చేసినాము. దగ్గర వేసి ల్యాంబో కలర్ తీసుకుని అక్కడ వేసేద్దాము. మీరు చూడొచ్చు మన కార్ని మొత్తం ఏ విధంగా ప్యాకప్ చేసినామో. ఇక్కడిది కట్టెలు కట్టినాం, పైన కట్టెలు కట్టినాం, అండ్ ఇక్కడ సైడ్ కూడా కట్టెలు అయితే కట్టినాము. నాకు తెలిసి ఈ కార్ని మేము వాడినట్టుగా ఎవరు వాడరు కావచ్చు, ఘోరంగా వాడినాం దీని అయితే. ఇప్పుడైతే గైస్ తుమ్మ చెట్ల దగ్గరికి పోతున్నాము. ఇక అక్కడికి పోయి మన ఈ కట్టెలన్నీ వేసేయాలి. చేతిలో వెళ్తుందిరా జింగిడిగాడు. సుతిల్ బాంబు కాల్చి దూరం ఇసిరేస్తారేమో అనుకుంటే మా మీదనే ఇసిరేసిండు. షోలు గిల్లు మన్నాయి. మినిమం ఉంటుంది మారుతి సుజుకి అంటే. ఇప్పుడు వచ్చేసి గైస్ ప్రజెంట్ అయితే సిద్దిపేట పోతున్నాం. నేను అన్న విజ్గాడు కూరగాడు వచ్చేసి వేరే వర్క్ మీద సిద్దిపేటకి అయితే వేయండి అనమాట. మేము ఎందుకు పోతున్నాం అంటే మన ల్యాంబోలో గ్యాస్ అయిపోయింది, గ్యాస్ నింపించుకోవడానికి పోతున్నాం. ఇంతకుముందుకే అయిపోయింది. సో ఆ గ్యాస్ నింపించుకొని మేము వస్తాం. కూరగాడ మనకి సామాన్లు కావాలంటే తీసుకొని వస్తాను. అక్కడ వేయండి. ఎమర్జెన్సీ పెట్రోల్ ఉంది, పెట్రోల్ మీద మాట్లాడుతుంది కానీ పెట్రోల్ మీద మైలేజ్ 4-5 అవుతుంది అంతే. ఇది గ్యాస్ మీద నడుపుతుందనే దీన్ని కాపాడుతున్నాం, లేకపోతే దీని పని చేస్తున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు వచ్చేసి లెట్స్ గో టు సిద్దిపేట్. లెజెండర్ ఫార్చునర్ కూడా అంతకంటే ఎక్కువ ఇస్తాయి కావచ్చు. అది ఇస్తుందా? లెజెండర్ 11 అనుకుంటా. అంటే ఇది మొత్తం పోర్షేనా? నిజంగా లెక్కే. కానీ పెట్రోల్ మీద పోయిందానికి గ్యాస్ మీద పోయిందానికి చాలా ఫరక్ ఉంటుంది. మన గ్యాస్ మీద పోతే కొద్దిగా స్లో పోతుంది, అదే పెట్రోల్ మీద పోతే నిజంగా ఇట్లా రాకెట్ మీద పోతుంది. మన ఆల్టో కొత్త కార్ అని ఇంత స్పీడ్ పోతుంది. దీనంతా సైలెన్సర్ పెట్టారు. చలో గైస్ సక్సెస్ఫుల్ గా గ్యాస్ అయితే కొట్టించినాం. ఒక దగ్గర దొరకలేదు, ఇంకో దగ్గరకు వచ్చింది. 34 కిలోలు కొట్టిపిస్తే 2100 పడ్డది. అండ్ మనకు 2 నెలల దాకా రందిలేదు, దగ్గరగా నెల దాకా రందిలేదు. మనం తిరిగిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మాకైతే 2 నెలలు ఆరామ్స్ ఇస్తుంది. ఇక అదే మనం 2000 రూపాయల పెట్రోల్ దీంట్లో ఓపించినాం అనుకో, మనకు 10 రోజులు రాదు. మనం ఒకసారి 2-3 సార్లు బాయికాడికి అటు ఇటు తిరిగినామంటే అటే అయిపోతుంది. బాగా లోడ్ పడ్డది దీనికి, అందుకనే డీజిల్ మొత్తం అదేంటి గ్యాస్ మొత్తం అన్నట్టున్నది. కట్టెలన్నీ వేసుకపోయే వరకు అలా. ఇప్పుడైతే గాయసిగా ఇంటికి పోతున్నాం.